ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ డైరెక్షన్ లా ఫిబ్రవరి 11వ తారీఖున కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతుండు ఎన్టీఆర్. తారక్ 27వ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీకి జై లవకుశ అనే టైటిల్ ను ఫిల్మ్ చేంబర్ లో రిజిస్టర్ చేయించిండు కళ్యాణ్ రామ్. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు ఇది 9వ చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 డిఫరెంట్ రోల్స్ లా కనిపించబోతుండు. అందులో ఒక క్యారెక్టర్ నెగటివ్ రోల్ అని చెప్తురు. ఇప్పటి వరకు హీరోయిజాన్ని పండించిన తారక్ ఈ సినిమాలో విలనిజాన్ని ఓ రేంజ్ లో పండించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. పవర్ఫుల్ విలనిజం పండించే క్యారెక్టర్ అవుతోని బాబీకి ఈ మూవీ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్తురు. ఇంతకు ముందుగా ఎన్టీఆర్ పూరి డైరెక్షన్ లో చేసిన టెంపర్ లా జరంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సంగతి ఎరికే కదా. ఇప్పుడు ఫుల్ లెంత్ లా తారక్ ఈ నెగిటివ్ క్యారెక్టర్ ను ఏ తీరులో మెప్పిస్తాడో చూడాలి. అటు మిగిలిన 2 క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని చెప్తురు. వీటిలో ఒకటి అదుర్స్ మాదిది చారీ టైప్ క్యారెక్టర్ గాగా మరొకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని చెప్తురు. తమిళ్లో హీరోగా విలన్ గా చేసిన హీరోలు చాలా మంది ఉన్నా తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ అడ్మిట్ లో ఇటువంటి ప్రయోగం చేయలేదనే చెప్పాలి. ఒకవేళ విలన్ గా తారక్ పటాయించగలిగితే మాత్రం తెలుగులో ఇటువంటి అరుదైన ప్రయోగం చేసిన స్టార్ హీరోగా తారక్ పేరు రికార్డులకెక్కుడు పక్కా అని చెప్పొచ్చు.